నేటి పునీతులు పునీత అంతోని మేరీ జకరియా గారు. నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను రక్షించి వారిని వారి స్వదేశమున జీవించునట్లు చేయుదును. శనివారం, జూలై 6, 2024. మొదటి పఠనం ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. ఆ దినమున నేను కూలిపోయిన కుటీరమువలెనున్న దావీదు రాజవంశమును పునరుద్ధరింతును. ఆ ఇంటి గోడలను బాగుచేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును. కావున ఇశ్రాయేలీయులు ఎదోమున మిగిలియున్న భాగమును, పూర్వము నాకు చెందిన జాతులన్నిటిని తిరిగి జయింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు: పొలము దున్నగనే పంటపండు కాలము వచ్చును, విత్తనములు చల్లగనే ద్రాక్షపండ్లు తొక్కించు కాలము వచ్చును. పర్వతముల నుండి తీయని ద్రాక్షరసము ప్రవహించును, కొండల నుండి ద్రాక్షాసవము పారును. నేను నా ప్రజలను మరల తమ దేశమునకు కొనివత్తును. వారు శిథిలమయ్యున్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు. ద్రాక్షలు నాటి ద్రాక్షాసవము బ్రోలుదురు, తోటలు వేసి పండ్లు భుజింతురు. నా ప్రజలను నేను వారికిచ్చిన గడ్డపై నాటుదును. ఇక మీదట వారినెవరును పెళ్లగింపజాలరు. ఇది మీ దేవుడైన ప్రభువు వాక్కు. ఇది ప్రభువు వాక్కు.